హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టైమ్ సిరీస్ డేటాని ఎలా విజువలైజ్ చేయాలో చూద్దాం. ముఖ్యంగా టైమ్ సిరీస్ డేటాని మనం 4 రకాల చార్ట్స్‌తో మనం విజువలైజ్ చేస్తాము. మొదటిది లైన్ ప్లాట్, రెండవది ఏరియా ప్లాట్, మూడవది బార్ ప్లాట్, నాలుగవది హీట్ మ్యాప్స్. ఈ 4 రకాల ప్లాట్స్‌ని జనరల్‌గా టైమ్ సిరీస్ డేటాకి వాడతారు. లైన్ ప్లాట్ అండ్ ఏరియా ప్లాట్ మీరు చాలా చోట్ల గమనించి ఉంటారు. మనం బార్ ప్లాట్, హీట్ మ్యాప్ కూడా యాడ్ చేసి దాని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం ఎలాంటి ఇన్సైట్స్ అనేది మనం గమనించగలుగుతామో ఒకసారి మనం ఒక టైమ్ సిరీస్ డేటా తీసుకొని దాన్ని పైథాన్‌లో మనం విజువలైజ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గూగుల్ డ్రైవ్‌లో ఉన్నాను. గూగుల్ డ్రైవ్‌లో నేను గూగుల్ కొలాబ్ నోట్‌బుక్‌లో నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్‌ని చేయబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది మన కొలాబ్ నోట్‌బుక్ అండి. ఇక్కడ ఆల్రెడీ నేను నా కొలాబ్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ నేను నా పాత్స్‌ని ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాను. సో, పాత్ సెట్ చేసుకోవడానికి మీరు ఓఎస్ఎన్ లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి. అలానే గూగుల్ డాట్ కొలాబ్ ఇంపోర్ట్ డ్రైవ్‌ని ఇంపోర్ట్ చేయాలి. డ్రైవ్ డాట్ మౌంట్ డ్రైవ్ అండ్ మీరు ఏదైతే ఫోల్డర్‌లో ఉన్నారండి ఆ ఫోల్డర్ పాత్‌ని మీరు సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవ్ ఫోల్డర్‌లో, మై డ్రైవ్ ఫోల్డర్‌లో, ఫౌండేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఫోల్డర్‌లో 1_ టైమ్ సిరీస్ డేటా అనే ఫోల్డర్‌లో ఉన్నాను. ఆ ఫోల్డర్ నేను పాత్‌ని సెట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ మై డ్రైవ్ ఫోల్డర్‌లో, ఫౌండేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఫోల్డర్‌లో 1_ టైమ్ సిరీస్ ఫోల్డర్‌లో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం డేటాను ఒకసారి చూద్దాం. డేటా ఫోల్డర్‌లో నా డేటా అనేది ఉంది. ఇక్కడ నేను సేల్స్ డేటా గురించి నేను స్టడీ చేయబోతున్నాను. ఇది సేల్స్ డాట్ ఎక్సెల్ ఫైల్‌లో ఉంటుంది మీకు. మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు వ్యూ చూడగలుగుతారండి. సో, షీట్ 1 నంబర్ 1లో నాకు వ్యూ ఉంది. నాకు డేటా ఎలా ఉందని ఉంది. షీట్ నంబర్ 2లో దాన్ని నేను ఎక్స్పాండ్ చేశానండి మీకోసం. ఇక్కడ చూసినట్లయితే ఏ కాలమ్‌లో మీకు ఇయర్స్ డేటా ఉంది అండ్ సిమిలర్లీ బి కాలమ్‌లో నాకు దాని యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది నాకుంది. ఇక్కడ నాకు 9 ఇయర్స్ ఆఫ్ డేటా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్‌లో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన డేటాని మన కొలాబ్ నోట్‌బుక్‌లో ఎలా లోడ్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, మీరు ఈ పాత్‌ని అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే లైబ్రరీస్ కావాలో విజువలైజేషన్‌కి అట్ ద సేమ్ టైమ్ మనం డేటాను లోడ్ చేయడానికి ఏదైతే లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్‌ని మనం ఇంపోర్ట్ చేద్దాం. ముఖ్యంగా మనకు కావాల్సిన లైబ్రరీ అండి నంపై. సో, ఫస్ట్ మనం ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్‌పీ చేస్తున్నాం. రెండో లైబ్రరీ నాకు కావాల్సింది ఏంటంటే పాండాస్ అండి. పాండాస్ అంటేనే ప్యానెల్ డేటా సెట్ అంటారు. అండ్ మూడో రకమైన లైబ్రరీ నాకు విజువలైజేషన్స్ కావాల్సింది మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ కొలాబ్‌లో ఆటోమేటిక్‌గా మనం ఏం కావాలనుకుంటున్నామో అదే ఆటోమేటిక్‌గా మీకు సజెషన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. అండ్ నాలుగో రకం లైబ్రరీ నీకు కావాల్సింది సీబాన్ అండి. సో, సీబాన్ కూడా చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ. సో, నేను సీబాన్‌ని ఎస్ఎన్ఎస్‌గా నేను రాస్తున్నాను. సో, షిఫ్ట్ ఎంటర్ చేయండి. షిఫ్ట్ ఎంటర్ చేస్తే మీకు ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు ఒకసారి ఎల్ఎస్ అనే కమాండ్ మీరు టైప్ చేస్తే మీరు ఏ ఫోల్డర్‌లో ఉన్నారనేది మీరు గమనిస్తారు. ఓకే. ఇక్కడ నేను టైమ్ సిరీస్ అనే డేటా ఫోల్డర్‌లో నేను ఉండాలి. అయితే నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. సో, ఇక్కడ నేను సెపరేట్ ఫోల్డర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఎందుకంటే నేను టైమ్ సిరీస్ ఫోల్డర్‌లో నేను నా పాత్‌ని సెట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. ఫైల్ నాట్ ఫౌండ్ అనేది. అంటే నేను పాత్‌ని ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు రావట్లేదండి. ఓకే. ఏం పర్లేదండి. నేనేం చేస్తానంటే ఎనీవే నాకు 1_ టైమ్ సిరీస్ డేటా ఫోల్డర్‌లో నా డేటా అనేది ఉందండి. సో, ఇక్కడ ఇందులో నాకు డేటా అనేది ఉంది. సో, ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. నా డేటా అందులో ఉందా లేదా అని. పర్ఫెక్ట్. నా డేటా అనేది ఇందులో ఉందండి. ఎక్సెల్ ఫైల్ రూపంలో ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని నేను రీడ్ చేస్తాను. ఇది నా పాత్ అండి. ఇది నా పాత్ 1_ టైమ్ సిరీస్ డేటా. మీరు ఏదైతే పాత్‌లో ఉన్నారో ఆ పాత్ అనేది మీరు ఇవ్వాల్సొస్తది. సో, ఫస్ట్ మనం డేటాని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రీడింగ్ ద డేటా. సో, డేటాని రీడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం పాండాస్‌ని యూజ్ చేయాలండి. సో,
సో నేను డిఎఫ్ అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటాను. సో పిడి డాట్ ఏం చేయాలంటే రీడ్ చేయాలనుకుంటే రీడ్ అండర్ స్కోర్ ఏంటండి ఇది ఎక్సెల్ ఫైల్ కాబట్టి మీరు ఎక్సెల్ని రోతో రీడ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ అంటే మన ఫైల్ పాత్ ఎందులో ఉందో చెక్ చేసుకోవాలి. డాట్ అనేది ఇండికేట్స్ లోకల్ అండి. సో అందుకని డాట్ ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫైల్ నేమ్ వచ్చి డి బోరాక్స్ అనే నా సేల్స్ డేటాని నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది రాకుండా చూసుకోవాలి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అనేది షీట్ నేమ్ అనేది నేను స్పెసిఫై చేయాలి. నా ఫైల్ ఒక షీట్ నేమ్ ఏ షీట్ని రీడ్ చేయాలనుకుంటున్నానో ఆ షీట్ నేమ్ని నేను ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు వ్యూ వస్తుందండి. సో షీట్ నెంబర్ 2 అనేది నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు షీట్ నెంబర్ 2 డేటా అనేది ఇవ్వండి. సో షీట్ 2 అనేది మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది. సో డిఎఫ్ డాట్ హెడ్ మీరు టైప్ చేసినట్లయితే మీకు టాప్ 5 రోస్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 2 డేస్ ఆఫ్ 2 కాలమ్స్ ఉన్నాయండి. ఒకటి ఇయర్స్ అండ్ రెండవది సేల్స్ ఉంది. అండ్ ఇవన్నీ మనకి ఒక డేట్ అండ్ సేల్స్ రూపంలో డేటా అనేది మనకి ఉంది. అలానే ఒక్కసారి మనం షేప్ చూసుకుందాం. ఇక్కడ మీరు షేప్ చూసుకున్నట్లయితే మనకి 108 రోస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం 2 కాలమ్స్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి డేటా అనేది 2001 నుంచి 2009 వరకు ఉందండి. మీరు ఒకసారి టెయిల్ అనేది మీరు గమనించినట్లయితే డిఎఫ్ డాట్ టెయిల్ అనేది మీరు టైప్ చేసినట్లయితే మనకి లాస్ట్ 5 రోస్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 2009 డిసెంబర్ వరకు అనేది మనకి డేటా అనేది మనకి ఉంది. సో ఇది అండి మన టైమ్ సిరీస్ డేటా అనేది మనకి ఇలా ఉంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.